ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు పచ్చిశనగపప్పును నానబెట్టుకొని, దాన్ని ఒక అరగంట సేపు నానిన తర్వాత నీళ్లు లేకుండానే చాలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మాత్రమే కచ్చా పచ్చాగా నూరి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పచ్చిశనగపప్పు మనం గ్రైండ్ చేసుకున్న దానికి పావు కప్పు శనగపిండి లేదా అరకప్పు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. దాని రిక్వైర్మెంట్ బట్టి కొద్దిగా అది మనకి వడలాగా ఫార్మేషన్ అవ్వాలన్నమాట. దానికోసం కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు యాడ్ చేసుకొని, 4, 5 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని, ఒక పావు చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు అంటే ఒక పావు చెంచా ఉప్పు, ఒక అర చెంచా కారం. అంటే కారము పావు చెంచా కానీ, దాంట్లో సగం కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి. ఇందులో మనం జీలకర్ర పొడి కానీ, జీలకర్ర కానీ పావు చెంచా వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి మన చాయిస్ అనమాట. పావు చెంచా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా కూడా పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం చిన్న వడల్లాగా ప్రెస్ చేసి, ఒక్కసారి అయినా మనం ప్రెస్ చేసి ఒక ప్లెయిన్ పేపర్ మీద కనుక పెట్టుకొని అన్నీ ఒకేసారి వేపుకోవచ్చు. లేదంటే డీప్ ఆయిల్ ఫ్రైలో ఒక్కొక్కటి వేస్తూ కూడా జాగ్రత్తగా, అంటే ఇక్కడ ముఖ్యంగా హై టెంపరేచర్లో కనుక పెడితే బయట బాగా వేగిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. మనం బేకింగ్ సోడా అనేది పావు చెంచా కానీ, పావు చెంచాలో కానీ సగం వేసినప్పుడు లోపల చక్కగా ఉడుకుతుంది. బేకింగ్ సోడా ఎక్కువగా వేస్తే కనుక నూనెని గుంజేస్తుంది. అలా కాకుండా ఇక్కడ టెంపరేచర్ విషయంలో మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టినా కూడా అది ప్రాపర్గా ఉడకదనమాట. మనం చక్కగా లో ఫ్లేమ్లో దీన్ని జాగ్రత్తగా అటు ఇటు కలుపుతూ గరిటెతో మనం వేపుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉందా లేదా, బాగా వేగిందా చెక్ చేసుకొని మాత్రమే ఇవి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, పసుపు పావు చెంచా, ఉప్పు ఒక అర చెంచా లేదా పావు చెంచా, కారము ఒక అర చెంచా లేదా పావు చెంచా మీ టేస్ట్ బట్టి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా ఒక పావు చెంచా చొప్పున యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాల పల్లి నూనె యాడ్ చేసుకొని, ఈ కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు మనం రెగ్యులర్గా వేసుకొని తాలింపండి. ఆ తాలింపు యాడ్ చేసుకొని, ఆ తాలింపు బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా కంటెంట్ అంతా కూడా యాడ్ చేసుకొని, అందులో ఒక 2 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు బాగా పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మనం 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ లోపల ఒక చెంచా లేదా 2 చెంచాల టామరిండ్ పేస్ట్, లేదంటే కొంచెం చింతపండు వాటర్ అయినా కూడా దాంట్లో ఇంకొక కప్పుడు యాడ్ చేసుకోవాలి. అలా 3 కప్పుల నీళ్లు 1 కప్పు మిశ్రమానికి పడతాయన్నమాట. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ కలిపిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఒక 2, ఇప్పుడు మనకి బెల్లం అనేది మనం తీసుకోవాలి. షుగర్ కానీ, బెల్లం కానీ మన చాయిస్‌లో. బెల్లం అయితే ఒక పౌడర్ కింద ఆర్గానిక్ పౌడర్ లాగా వస్తున్నాయి కదండీ! అవైతే ఒక చెంచా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో టేస్ట్ ఎలివేటర్ ఏంటంటే మెంతిపిండి, పావు చెంచా మెంతిపిండి, పావు చెంచా ఆవాల పిండి, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ మాత్రమే ఇక్కడ పులుసులో టేస్ట్ ఎలివేటర్స్ అనమాట. అయితే ఇందులో మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక అర చెంచా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్‌తో పాటు మనం మిక్సీ పట్టేటప్పుడే. ఎక్కువగా అల్లం వెల్లుల్లిపాయ వేస్తే డామినెంట్‌గా ఉంటుంది. కొంచెం పంజెంట్‌గా ఉంటుంది. అలా కాకుండా చాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకొని, పచ్చి వాసన పోకపోతే పులుసు అస్సలు టేస్టీగా ఉండదు. మీరు వీడియోలో చూసినట్టుగా చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లో అన్నీ కూడా కలిపి వేపుకోవాలి. వేపుకున్న తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు, కొద్దిగా నీళ్లు, ఆ తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మనం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ వడలు ఏవైతే ఉంటాయో బాగా మరిగిన తర్వాత కుక్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చెంచా శనగపిండిని కొద్దిగా నీళ్ళల్లో వేసి బాగా కలుపుతూ అది చిక్కబడిన తర్వాత పులుసులో వేసుకుంటే పులుసు ఎప్పుడు కూడా పల్చగా ఉండదనమాట. ఒకవేళ శనగపిండి లేకపోతే బియ్యం పిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ మనం అలా థిక్నెస్ కోసం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ శనగపిండి వడలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టుకొని, ఎప్పుడైతే మనం సర్వ్ చేయాలనుకుంటామో దానికి ఒక 2, 3 నిమిషాలు లేదా 5 నిమిషాల ముందు మాత్రమే ఈ యొక్క కంటెంట్ మొత్తం కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనం ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటామో దానికి కరెక్ట్‌గా 2, 3 నిమిషాలు లేదా 5 నిమిషాల ముందు మాత్రమే ఈ వడలన్నీ వేయాలి. లేదంటే వడ మొత్తం మెత్తబడిపోతుంది ఈ ఒక్క పులుసులో. ఈ పచ్చిశనగపప్పు వడ కర్రీ అనొచ్చు, దీన్ని వడ పులుసు అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మిక్సీలో
ఉల్లిపాయలు మనం పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి రెసిపీ చెప్పినంత లెంతీగా అస్సలు ఉండదండి. చాలా తొందరగా అయిపోతుంది. మీకు అవకాశం ఉంటే ఒక చిన్న టామరిండ్‌తో పాటు ఒక టమాటా కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. కొద్దిగా గార్నిషింగ్ కోసం మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆయిలొచ్చి మనం ఒక స్పూన్ వేసాం, 2 స్పూన్స్ వేసాం కదా! ఒక రిక్వైర్మెంట్ బట్టి ఇంకొక స్పూన్ మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. అయితే ఇందులో పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా బెల్లం మనం వేస్తాము. ఇంగువ, మెంతిపిండి, ఆవాల పిండి ఈ మెంతులు, ఆవాలు వేపుకోక్కర్లేదండి. సెపరేట్‌గా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. గరం మసాలా ఘాటుగా ఉండకుండా కాస్త పిల్లలు కూడా తినేటట్టుగా సాఫ్ట్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా గరం మసాలా పంజెంట్‌గా ఉంటే తినలేమనమాట. ఆ స్మెల్ మనకి మసాలా కూరల్లో వేరు. పులుసులో మనకెప్పుడు కూడా ప్రిడామినెంట్‌గా ఉండాలి ఈ మసాలా అనేది. దానికోసం చోలే మసాలా అయితే చాలా సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం ఎలివేట్ అవుతుందండి. ఘాటు అనేది ఉండదనమాట. అది చెక్ చేసుకోవాలి. పులుసు పల్చగా ఉండకుండా కొద్దిగా శనగపిండి వేసినప్పుడు దాంట్లో బాగా ఎక్కువగా శనగపిండి కలిపేస్తే అది గట్టిగా అయిపోతుంది. అదే శనగపిండి మనం డైరెక్ట్‌గా కలిపినా ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అలా కాకుండా ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకొని, దాన్ని బాగా పల్చగా బీట్ చేసుకొని, ఈ మరిగే పులుసులో కనుక కలిపితే పులుసు